వెంకటాచల పర్వతంపై శ్రీమన్నారాయణుడు స్వయం వ్యక్తంగా సాలగ్రామ దివ్య అర్చావతార రూపంలో కొలువై భక్తజనులందరికీ అభయప్రదాతగా ఆశీర్వదిస్తున్నాడు. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ వైఖానస భగవత్శాస్త్ర విధిగా సమస్తములైనటువంటి ఆరాధనాదులు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అంశగా ఈ భూమండలంలో నైమిషారణ్యంలో అవతరించిన భగవాన్ వికనస మహర్షుల ద్వారా లోకానికి అనుగ్రహించబడినదే శ్రీ వైఖానస భగవత్శాస్త్రం. స్వయంభవ మనోకాలే యుగాదౌ శుక్లవత్సరే శ్రవణే శ్రావణే శుక్ల పూర్ణిమా సోమవాసరే సూత్రం వికనసా ప్రోక్తం సార్ధకోటి ప్రమాణకం కర్షణాద్యుత్సవాంతం చ దైవికం తేన సూచితం అని మరీచి ఆనంద సంహిత మనకు తెలియజేస్తోంది. 14 మన్వంతరాలలో మొదటిదైన స్వయంభవ మనువు కాలంలో శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం నాడు అవతరించిన వికనస మహర్షుల ద్వారా 1,50,00,000 శ్లోకముల ప్రమాణంతో శ్రీ వైఖానస భగవత్శాస్త్రమును తన శిష్యులైన అత్రి, భృగు, మరీచి, కశ్యపాదులకు అనుగ్రహించగా వారు చాతుర్లక్ష ప్రమాణంతో సంక్షేపించి వైఖానసాగమానికి ప్రపంచానికి అందించారు. వైఖానసాగమం గురించి గరుడ పురాణంలో ఒక ఆసక్తికరమైన శ్లోకం ఉంది. పురా చతుర్ముఖాదేశ చత్వారో మునయో మలాహ ప్రణీయ వైష్ణవం శాస్త్రం భూమా వ్యర్చయన్ నృప మరీచిర్మందిరే విష్ణు మర్చయామాస కేశవం సర్వదేవోత్తమం దేవం శ్రీనివాసే అత్రి రచయే కశ్యపో విష్ణుపతిష్టానే శుభక్షేత్రే భృగుర్ముని అని గరుడ పురాణం శ్లోకం. ఈ శ్లోకం ప్రకారం భగవాన్ వికనస మహర్షుల వారు తన శిష్యులైన అత్రి, భృగు, మరీచి, కశ్యపాదులను వైఖానసాగమం ఆధారంగా విష్ణువును ఆరాధించమని ఉపదేశించినారు. గురువు గారి ఆనతి మేరకు మరీచి మందర క్షేత్రంలోను, అత్రి శ్రీనివాస క్షేత్రంలోను, కశ్యపుడు విష్ణుధిష్టాన క్షేత్రంలోను మరియు భృగువు శుభక్షేత్రంలోను శ్రీమన్నారాయణుని అర్చారూపాన్ని ఆరాధించారు. పై పేర్కొన్న పుణ్యక్షేత్రాల్లో 3 మాత్రం ఏది అనే ఆధారం లభించలేదు. కానీ అత్రి మహర్షి ఆరాధించిన శ్రీనివాస క్షేత్రం ముమ్మాటికి తిరుమల దివ్యక్షేత్రమే. ఇలా గొప్ప మహర్షులు వేదప్రోక్తమైన శ్రీ వైఖానస ఆరాధనా విధానంలో వేదవేద్యుడైన శ్రీనివాస భగవానుని ఆరాధించినారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం వైఖానసాగమోక్తంగా శ్రీవారికి అనేక పూజలను నిర్వహిస్తారు. శ్రీవారి కైంకర్యాలు, వైఖానస ఆగమ శాస్త్రం, ద్వాదశ పురాణాంతర్గత శ్రీ వెంకటాచల మహత్యం వీటన్నింటినీ సమన్వయం చేసుకుని పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు గోచారమవుతాయి. అంతేకాక ఆ కాలంలో ఆరాధనా విధి విధానాలను ఏర్పరిచినప్పుడు అప్పటి వైఖానస అర్చకులు ప్రతి విషయంలోనూ శాస్త్రమును అనుసరించే విధంగా ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, ఏర్పాట్లు, కట్టడాలు మొదలైనవన్నీ ఎంతో జాగ్రత్తగా ఏర్పాటు చేశారు. ఇందులో పరమాశ్చర్యకరమైన విషయం ఏమంటే సాక్షాత్తు దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారే ఆగమశాస్త్రబద్ధంగా కొన్ని అంశాలలో స్వయంగా నియమాలు ఏర్పరచడం జరిగినది. వీటన్నింటినీ తెలుసుకునే ముందు మనకందరికీ తెలిసిన విషయమే, వైఖానస భగవత్శాస్త్రం ప్రకారం ఒక ఆలయం నిర్మాణం చేయాలంటే కర్షణ, ప్రతిష్ఠ, అర్చన, ఉత్సవ, స్నపన, ప్రాయశ్చిత్త అనే విభాగముల వారీగా ప్రణాళికలు ఆలోచించి ప్రారంభించాలని వైఖానస సంహితలు పేర్కొంటున్నాయి. ఇక్కడ శ్రీవారి ఆలయం నిర్మాణానికి పూర్వం ఆచార్య వర్ణం జరిగినది. దాని గురించి ఇప్పుడు కొన్ని విశేషాలు మనం తెలుసుకుంటాం. శ్రీవారి ఆలయ నిర్మాణానికి పూర్వం ఆచార్య వర్ణం, భూపరీక్ష ఇవి రెండూ కూడా నిర్వహింపబడినట్లు శ్రీ వెంకటాచల మహత్యం ద్వారా మనకి తెలుస్తోంది. ఆలయ నిర్మాణం చేయడానికి ముందు ఆలయ నిర్మాణ, ప్రతిష్ట మొదలైన సమస్త వైదిక క్రియలు వైఖానస శాస్త్రోక్తంగా నిర్వహించడానికి వేదవేత్త అయిన వైఖానస బ్రహ్మణోత్తమునికి ఆచార్యునిగా బాధ్యతలు ఇవ్వాలని మరీచి ఉమానార్చన కల్పం పేర్కొంటోంది. అధాలయ భూపరీక్ష విధి ఆరంభకాలాత్ పూర్వస్మిన్
యజమాన ఆచార్యం సర్వకార్యోపదేశిక శ్రీ వైఖానస సూత్రోక్త విధిన నిషేకాది సంస్కారే సంస్కృతం నిత్యార్చన పరం వైష్ణవం భక్తిమంతమేకం వరయిత్వా అభివంద్య సంపూజ్య యాచయేత్. మరీచి విమానార్చన కల్పం ద్వితీయ పటలం. ఆలయ నిర్మాణం చేయడానికి అవసరమైన ఉత్తమోత్తమైన భూమిని నిర్ణయించడానికి ముందు యజమాని వైఖానస సూత్రమును అనుసరించి నిషేకాది సంస్కారాలు గావించుకున్నటువంటి వేదవేత్త అయిన ఆచార్యునికి నమస్కరించి పూజించి ఆలయ నిర్మాణాదులు వైఖానసాగమోక్తంగా నిర్వహించడానికై ఆచార్య స్థానం వహింపవలనని అభ్యర్థించవలను. ఒకసారి ఆచార్యునిగా నియమమైన తర్వాత ఆ వైఖానస అర్చకుడు ఆలయ ప్రతిష్టాది సమస్త వైదిక క్రియలను శాస్త్రోక్తంగా గావించి ప్రతిష్ఠించిన విష్ణుమూర్తికి నిత్యార్చన నైమిత్తిక కాలోత్సవాదులన్నీ శక్తనుసారం భక్తి శ్రద్ధలతో జరపాలి. అంతేగాక తన తదనంతరం వంశపారంపర్యముగా శ్రీవారికి నిరాటంకంగా ఆరాధనాదులను నిర్వర్తించాలి. ఇక ఇదే అంశం శ్రీవారి ఆలయ విషయంలోనూ అమలు జరపబడినది. అది ఎలాగంటే శ్రీ వెంకటాచల మహత్యం ప్రకారం సాక్షాత్తు దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారే ఆలయ నిర్మాణముకు యజమానిగా వ్యవహరించి ప్రతిష్ఠా మొదలైన వైదిక క్రియల నిర్వహణ బాధ్యతలను ఒక వైఖానసుడికి అప్పగించినారు. ఆ వైఖానసుడే శ్రీవారి ఆలయ మొట్టమొదటి అర్చకుడు శ్రీమాన్ గోపీనాథ దీక్షితుల వారు. దీనికి సంబంధించి ప్రమాణ శ్లోకములు వెంకటాచల మహత్యం నుంచి బ్రహ్మపురాణంలో చెప్పబడింది. అలాగే వరాహ పురాణంలో వైఖానసేన మునిన గోపీనాథేన పూజితం వనమధ్యే తరోర్మూలే స్వామి పుష్కరిణీ తటే స్వామి తీర్థమితి ఖ్యాతం సర్వతీర్థోత్తమోత్తమం తత్తీరే దక్షిణే విష్ణు లక్ష్మా సహమోదతే తింత్రిణీ వృక్షమూలస్థం వల్మీకస్థం హరిం పరం ఉద్ధృత్య పశ్చిమే భాగే స్థాపయామాస తుష్యతౌ అని బ్రహ్మపురాణంలో పేర్కొనబడింది. ఈ శ్లోకాలను పరిశీలిస్తే రెండు విషయాలు మనకి స్పష్టమవుతాయి. మొదట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ ప్రతిష్టా విధులు స్వామివారే స్వయంగా గోపీనాథ దీక్షితుల వారికి అప్పగించారు. ఇక రెండవది, గోపీనాథ దీక్షితుల వారు శ్రీవారి విగ్రహం కనుక్కున్న తర్వాత భూపరీక్షాదులను వైఖానసాగమోక్తంగా జరిపి తర్వాత శ్రీవారి దివ్య అర్చామూర్తిని ప్రస్తుతం ఉన్న చోట ప్రతిష్ఠ చేశారు. ఇది కొంచెం వివరంగా తెలుసుకుందాం. పూర్వం చోళ దేశంలో హరిద్రా నదీ తీరంలో కృష్ణక్షేత్రంలో ఒక వైఖానస బ్రాహ్మణుడు స్వామివారికి ఆరాధన చేస్తూ జీవించేవాడు. ఈ హరిద్రా నదీ తీరంలో ఒక గోపాల దేవుడి దివ్యాలయం కూడా ఉన్నది. ఇక్కడ చోళ దేశం అంటే ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని ఒక ప్రదేశంగా చెప్పుకోవచ్చు. తర్వాత హరిద్రా నది అని పేరు గల నది ఒకప్పుడు కావేరీ నది పక్కన ప్రవహిస్తూ ఉండేదని మనకి తమిళనాడు చరిత్ర పరిశీలిస్తే అవగతమవుతుంది. కానీ అది ఇప్పుడు కావేరీ నదిలో కలిసిపోయింది. ఈ హరిద్రా నది ప్రస్తుతం ఏది అని పరిశీలించినప్పుడు తమిళనాడులోని మన్నార్గుడి శ్రీ రాజగోపాల స్వామి వారి దేవాలయమునకు పక్కన ఉన్న నది అని తెలుస్తుంది. ఇక్కడ చెప్పబడిన గోపాల దేవుని ఆలయం రాజగోపాల స్వామి ఆలయంగా చెప్పవచ్చు. ఈ వైఖానసుడి అసలు పేరు తిరుమల శ్రీవారి అర్చక వంశీయుల చరిత్ర పరిశీలించగా సెంగలవాయి నంబి అని తెలుస్తుంది. నంబి అంటే తమిళంలో అర్చకుడు, అర్చకులను నంబి అని పిలుస్తారు. సెంగలవాయి శ్రీకృష్ణుని దర్శించవాలని కోరికతో స్వామివారిని ఉద్దేశించి ఘోర తపస్సును ఆచరించాడు. సెంగలవాయి భగమ పరిరక్షణ అవసరము ఆగమాన్ని మెచ్చి శ్రీమన్నారాయణుడు స్వప్నంలో సాక్షాత్కరించి శ్రీనివాస మంత్ర పురశ్చరణము నీకు తగినది అని, అలాగే నీవు తక్షణము వెంకటాద్రికి పోయి అచ్చట లక్ష్మీ సహాయుడై ఉన్న శ్రీనివాసుని అర్చావతారమును దర్శించి ప్రతిష్ఠించమని చెప్పి ఇక మీదట నీవు గోపీనాథుడనే పేరుతో పిలువబడతావని సాక్షాత్తు స్వామివారే నామకరణం చేశారు.
అలాగే రంగదాసుడు అనే కుమ్మరివాడు నీకు సహాయంగా ఉండగలడు అని శ్రీవారు గోపీనాథ్ దీక్షితులు వారిని కటాక్షించారు. అలాగే శ్రీవారి విగ్రహం ఎక్కడ ఉన్నదో కూడా స్వామివారే సూచించారు. శ్రీవారి దివ్య అర్చావతార విగ్రహం స్వామి పుష్కరునికి దక్షిణ భాగం నందు ఒక చింత చెట్టు కింద జానుమాత్రము వరకు అంటే మోకాలి లోతు వరకు ఒక వల్మీకముచే కప్పబడింది. క్రిందటి కల్పంలో ప్రళయం సంభవించినప్పుడు రక్షణార్థం ఆ ప్రదేశంలో ఉంచబడినట్టు శ్రీవారి వెంకటాచల మహత్యంలో పేర్కొన్నారు. కనుక మొట్టమొదట కలియుగ ప్రారంభంలో శ్రీవారి విగ్రహాన్ని గోపీనాథ దీక్షితులచే స్వామి పుష్కరునికి దక్షిణ దిశగా కనుగొనబడింది. శ్రీవారి విగ్రహాన్ని కనుగొన్న తర్వాత గోపీనాథ దీక్షితులు వైఖాన సాగమోక్తంగా భూపరీక్ష నిర్వహించి స్వామి పుష్కరునికి పశ్చిమం వైపు అనువైన స్థలంగా నిర్ణయించి స్వామివారి దివ్య అర్చావతార రూపంను ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా శ్రీవారికి నిత్యార్చన ప్రారంభించినారు. గోపీనాథుడు రంగదాసు సహాయంతో విగ్రహ స్థాపన చేసి చిన్నపాటి గర్భాలయమును 4 స్తంభములు పైకప్పుతో నిర్మించాడు. ఈ రంగదాసుడే మరుసటి జన్మలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించి శ్రీవారికి మొదటి ఆలయ నిర్మాణం చేసినట్లు శ్రీ వెంకటాచల మహత్యం ద్వారా తెలుస్తోంది. ఇక రెండవ అంశం శ్రీవారి పద్మపీఠము రహస్య యంత్రము. వైష్ణవ ఆలయాలలో వైఖాన సాగమ రీతిగా ప్రతిష్ఠ జరిగినప్పుడు శిలాబింబముల కింద విష్ణు సంబంధిత యంత్రములు స్థాపన చేయుట వాడుకలో ఉన్నది. వైఖాన సాగమ శాస్త్రంలో ఈ యంత్రముల గురించి విస్తారముగా చెప్పనప్పటికీ సూత్రప్రాయంగా యంత్రస్థాపన బింబముల కింద చేయవచ్చని శ్రీమాన్ నృసింహ వాజపేయాజుల వారి గ్రంథం సగంహిత రత్నాకరంలో చెప్పబడింది. శ్రీవారి ఆలయంలో గర్భగృహంలో స్వయం వ్యక్త సాలగ్రామ అర్చావతారం ఒక పద్మపీఠంపై స్థాపన చేయబడి ఉంది. శ్రీవారి శిలాబీరం కింద ఒక రహస్యమైన యంత్రం ఒకటి ఉన్నట్లు శ్రీవారి కౌతుక బీరం భోగ శ్రీనివాసమూర్తి వారి విగ్రహం యొక్క పరిశీలన ద్వారా తెలుస్తోంది. 614వ సంవత్సరంలో పల్లవరాణి సామవై పెరుందేవి ద్వారా సమర్పించబడినది ఈ రజిత విగ్రహం భోగ శ్రీనివాసమూర్తి. ఈ విగ్రహం స్వరూపం మొత్తం పూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్నే పోలి ఉంటుంది. అందువలన భోగ శ్రీనివాసమూర్తి క్రింద స్థాపించబడిన యంత్రం లాంటిదే మూల విరాట్ బింబం క్రింద కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. దీనిని సమర్థిస్తూ వైష్ణవ పరంపరలో గొప్ప ఆచార్యుడైనటువంటి నమ్మాళ్వార్లు శ్రీవారి ధ్రువవేర పాదములను గురించి అతి రహస్య వివరణాన్ని ఒకటి ఇచ్చారు. ఈ వివరణ తిరుమాల్ ఇరం సోలైలో తిరుమాల్ పాదముల వర్ణనతో సరిపోల్చవచ్చుంది. 3:1:1 అన్న పాసురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ పాదముల క్రింద ప్రకాశముచే వెలుగుచున్న భుజాలు అంటే కోణాలున్న చిత్రం ఉన్నది అని చెప్పబడింది. భోగ శ్రీనివాసమూర్తి ప్రతిష్టా కాలముకు 2 శతాబ్దములకు పూర్వమే నమ్మాళ్వార్లు ధ్రువమూర్తి వర్ణన గురించి పేర్కొన్నారు. భగవత్ సాక్షాత్కారం పొందిన నమ్మాళ్వారు ఈ యంత్రం రేఖల యొక్క వెలుగును తన దివ్య దృష్టితో దర్శించి తన పాసురాలలో వర్ణించినాడు. ఇక 3వ అంశం స్వామివారికి జరుపబడే ప్రత్యూష కాల కైంకర్యం. దీన్నే మనం సుప్రభాత సేవ అని కూడా పిలుచుకుంటాము. విశ్వరూప సేవ అని కూడా ఆగమ శాస్త్రంలో పేర్కొనబడి ఉంది. శ్రీవారి ఆలయంలో నిత్యం షట్కాల అర్చన అనే 6 కాలాల యందు పూజ వైఖాన సాగమోక్తంగా నిర్వహించే సాంప్రదాయం ఉంది. ఇవి ప్రత్యూష ప్రాతకాల, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, అర్ధరాత్రి పూజలు. ఇందులో ప్రత్యూష కాల పూజ అనేక ఆశ్చర్యకరమైన విషయాల సమాహారం. శ్రీవారి ఆలయంలో నిత్యం వైఖాన సాగమోక్తంగా జరిగే ఆరాధనా విధానం పూర్తిగా సుమారు 7-8 శతాబ్దాలకు చెందిన వైఖానస మహాపండితుడు శ్రీమాన్ నృసింహ వాజపేయాజుల వారు తమ గ్రంథం భగవదర్చ ప్రకరణంలో సవివరంగా పేర్కొన్నారు. ప్రత్యూషకాల కైంకర్యాల్లో భాగంగా శ్రీవారి అర్చకులు ఆలయ ప్రవేశం చేసి కుంచకోలతో మంత్రపూర్వకంగా బంగారు వాకిలి ద్వారములు తెరచి వేదమంత్ర పఠనంతో లోనికి ప్రవేశిస్తారు.
ఈ సమయంలో స్వామివారి ప్రథమ దృష్టి వీక్షణ గురించి ఆగమ శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడింది. ఆదర్శం గాం చ కన్యాం చ గజమశ్వం చ గాయకాన్ దేవదేవస్య పురతస్థాపయిత్వా సుదర్శయేత్ సవత్సాం గాం దోహోయిత్వా గోక్షీరం ధారోష్ణంచ నివేదరేదితి భగవాన్ భృగు కిలాధికారంలో పేర్కొన్నారు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఆలయ ద్వారములు తెరిచిన తర్వాత శ్రీవారికి మొదటగా ఆదర్శమును అంటే అద్దాన్ని, గోవు, సలక్షణమైనటువంటి కన్య, గజము, అశ్వము, గాయకుడు వీరిని దర్శింపజేయాలని చెప్పి భృగు మహర్షి పేర్కొన్నారు. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాచీనమైన ఈ వైఖానస ఆగమ సంప్రదాయం నేటికి స్వల్ప మార్పులతో కొనసాగుతున్నది. ఇదే సాంప్రదాయం తిరుమలతో పాటు దక్షిణ భారతంలో ప్రాచీన వైష్ణవ క్షేత్రాలైనటువంటి శ్రీరంగం, ఉత్తరమేరూర్, మన్నార్గుడి తదితర ఆలయాల్లో నేటికి కొనసాగటం మనం చూడవచ్చు. పై చెప్పబడిన ఆగమ సాంప్రదాయాల అమలుకై పూర్వం శ్రీవారి కైంకర్యాలను నిర్వహించిన వైఖానస అర్చకులు దూరదృష్టితో కొన్ని ఏర్పాట్లను చేయగా మరికొన్నింటికి అమలుపరచడానికై స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారే కొన్ని నియామకాలను జరిపి ఉన్నారు. ఇది పరమాద్భుతమైన ఆశ్చర్యకరమైన స్వామివారి లీల. మొదటిదైన ఆదర్శం అద్దమును శ్రీవారికి దర్శింపజేయుటకై ఒక అద్దాన్ని ఆనాటి అర్చకులు గర్భాలయంలో స్వామివారి దక్షిణం వైపు గోడకు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బంగారు వాకిల్లో శ్రీవారికి అభిముఖంగా గరుడాల్వార్ల సన్నిధి పైన మరొక పెద్ద అద్దాన్ని కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు. అనేక ఇతర ప్రాచీన వైష్ణవ క్షేత్రాల్లో కూడా ఇదే విధంగా స్వామివారికి అభిముఖంగా అద్దాలు ఏర్పాటు చేయబడి ఉండటం నేటికి మనం చూడవచ్చు. ఈ అద్దాల ఏర్పాటు వెనుక ఆగమశాస్త్ర నియమాలు పాటించడం ఇమిడి ఉంది. ఇక రెండవది గోవు. ఇక్కడ ప్రమాణంలో సవత్సాం గాం అని చెప్పబడి ఉంది. అంటే గోవు లేగదోడుతో సహా స్వామివారి ప్రథమ వీక్షణకై అంతరాళంలో నిలిపి ఉంచాలి. ఇక్కడ శ్రీవారి ఆలయంలో అంతరాళం అంటే దాన్ని శయన మంటపం అని పిలుస్తాము. ఈ ఆగమశాస్త్ర నియమానికై శ్రీ వెంకటేశ్వర స్వామి వారే యాదవ వంశానికి చెందిన సన్నిధి గొల్లకు ప్రథమ దర్శనం అని వరమిచ్చాడు. పూర్వం ఒకానొక కాలంలో శ్రీవారికి ప్రత్యూష కాల కైంకర్యాల నిర్వహణకై సన్నిధి గొల్ల ముందుగా ఆవు దూడతో వెళుతుండగా ఆయన్ని అనుసరించి అర్చకులు ఆలయ ప్రవేశం చేసేవారు. అంతేకాక ఆగమ శాస్త్రంలో శ్రీవారికి మొదటి నివేదనగా గోక్షీరమును నివేదించాలి అని చెప్పబడి ఉంది. పూర్వం సన్నిధి గొల్ల ఆవు దూడలను శ్రీవారికి అభిముఖంగా నిలిపి ప్రథమ దృష్టి వీక్షణ తర్వాత ఆవు పొదుగు నుండి పాలను పితికి అర్చకులకు అందించేవాడు. ఈ పాలు ఎలా ఉండాలో ఆగమశాస్త్రంలో చెప్పబడింది. ధారోష్ణం కలిగి ఉండాలని ఆగమశాస్త్ర వచనం. అంటే ఆవు పొదుగు నుండి పాలను పితికినప్పుడు ఆ ధార పాత్రలో పడినప్పుడు కొంత ఉష్ణం పుడుతుంది. అటువంటి ధారోష్ణం కలిగిన పాలను శ్రీవారికి మొదటి నివేదనగా సమర్పించాలి. ప్రస్తుతం ఈ గోవు దూడ శ్రీవారి ఆలయంలో ప్రవేశించే సాంప్రదాయం లేనప్పటికీ అర్చకులు వైఖానస ఆగమంలో చెప్పబడిన విశిష్టమైన గోసూక్తం అనే వేదమంత్ర పఠనం ద్వారా ఈ సాంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్నారు. పై చెప్పబడిన ఆగమ నియమాల్లో ప్రత్యూష కాల కైంకర్యాల్లో కన్య, అశ్వం వీటి గురించి మాత్రం మనకి సమాచారం లేదు. ఇక మిగతా రెండు గజము, గాయకుడు. తిరుమల ఆలయంలో శ్రీవారికి ప్రతినిధిగా కౌతుక బేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారు సమస్త పూజలను మూల విరాట్తో సమానంగా అందుకుంటారు. మరికొన్ని కైంకర్యాలు మూల విరాట్టుకు ప్రతినిధిగా భోగ శ్రీనివాసునికే జరుపబడతాయి. రాత్రి పర్యంకాసనం లేదా శయనాసనం, దీన్నే ఏకాంత సేవ అని కూడా మనం పిలుస్తాము. భోగ శ్రీనివాసమూర్తి వారికే జరపబడుతుంది. ఏకాంత సేవ శ్రీవారికి జరపబడే చివరి సేవ. ఈ ఏకాంత సేవలో భాగంగా భోగ శ్రీనివాసమూర్తి వారిని శయన మంటపంలో వేలాడదీసిన నవారు మంచంపై దక్షిణ దిక్కుగా శిరస్సు ఉంచి శయనింపజేస్తారు. మరుసటి దినం ప్రత్యూషకాల సుప్రభాత సేవలో భాగంగా భోగ శ్రీనివాసమూర్తి వారిని మేల్కొల్పి తిరిగి మూల విరాట్ పాదముల వద్ద ఉన్న
సింహాసనంపై జీవస్థానంలో వేంచేపు చేస్తారు. ఇక్కడ ప్రత్యూష కాలంలో స్వామివారి ప్రథమ దృష్టి వీక్షణకై గజమును అంటే ఒక ఏనుగును దర్శింపజేయటానికి ఒక ప్రత్యేకమైన కట్టడాన్ని ఏర్పాటు చేసి ఉంచారు. శయన మంటపంలో స్వామివారికి ఉత్తరం వైపు 2 స్తంభాలు, దక్షిణం వైపు మరొక 2 స్తంభాలు మనం గమనించవచ్చు. ఈ 4 స్తంభాలకే శ్రీవారిని ఏకాంత సేవలో శయనింపజేసే ఈ ఉయ్యాలని తగిలించుంటారు. ఇక్కడ ఉత్తరం వైపు ఉన్నటువంటి ఒక స్తంభంలో అగ్రభాగాన గజము యొక్క శిరస్సు చెక్కబడి ఉంది. చూడండి ఎంత దూరదృష్టో ఆ కాలంలో వైఖానస అర్చకులకి. భవిష్యత్తులో రద్దీ ఎక్కువ అయినప్పుడు ఒక ఏనుగుని లోపలికి తీసుకురావాలంటే ఇది సామాన్యమైన విషయం కాదు. కానీ ఆగమశాస్త్ర నిబంధన సరైనది విధానంలో అమలు జరగాలనే విషయాన్ని ఈ గజం యొక్క శిరస్సు అక్కడ చెక్కించి స్వామివారి ప్రథమ దృష్టి వీక్షణ అంటే భోగ శ్రీనివాసమూర్తి వారు శయనం నుంచి మేల్కొలపేటప్పుడు పూర్వమే ఈ గజం యొక్క ముఖాన్ని దర్శించుకుంటారు. ఇక చివరిది గాయకుడు. ఈ ఆగమ సాంప్రదాయం కొనసాగడానికై వెంకటేశ్వర స్వామి వారు నందక ఖడ్గం అంశగా శ్రీవారి పరమ భక్తుడు సంకీర్తనాచార్యుడైన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారిని స్వయంగా నియమించుకున్నారు. ఈ రోజుటికి అన్నమయ్య వంశీయులు సుప్రభాత సేవా సమయంలో శ్రీవారికి మేల్కొల్పు పాటలు పాడే సాంప్రదాయం నేటికి అమలు జరుగుతుంది. ఇటువంటి ప్రాచీన సాంప్రదాయాలు, ఆగమ శాస్త్ర నియమాలు ఈ రోజుటికి భక్తి శ్రద్ధలతో శ్రీవారికి జరుపబడుతున్నాయి. అందువల్లనే కలవు వెంకట నాయక అన్న పురాణ వచనం సార్థకమవుతున్నది. ఈ కలియుగంలో వెంకటేశ్వరుడే పరమదైవం. ఆ స్వామిని మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పక మన కోరికలను నెరవేర్చి మనకి పరమపదాన్ని అనుగ్రహిస్తాడనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ వినయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అనుభవపూర్వకంగా చాలా చక్కగా వివరించారు. తిరుమల దివ్యక్షేత్రం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు స్వయం వ్యక్తంగా ఏడుకొండల పరదైవంగా పరంధాముడు శ్రీ వెంకటేశ్వరుడు. అటువంటి స్వామి 32,000 సంకీర్తనలో కొనియాడబడినటువంటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధానం సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క అంశగా అవతరించినటువంటి విఘనమైనటువంటి విషయాలతో చైతన్యం వెల్లివిరిసే విధంగా సర్వేషాం భక్తజనానాంచ వ్యాధి చోర దుర్భిక్ష రాజబాధాది సర్వోపద్రవ శాంత్యర్థం సమస్త సన్మంగళ వ్యాప్యర్థం అంటూ గ్రామ ప్రజానీకం అందరి పక్షులు ఆదేశించిన మార్గంలో ఆరాధనలు నిర్వహించడానికి ఉద్యుక్తులమవుతూ శాస్త్ర పటిష్టతకి పునరంకితమయ్యే విధంగా నేడు జరుగుతున్నటువంటి ఈ వైఖానస ఆగమ సదస్సు శ్రీ వెంకటేశ్వరుడి అనుగ్రహంగా ఆ దిశగా మనందరికీ ఆ స్వామి అనుగ్రహం అందాలని, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన శ్రీ వెంకటేశ్వరుడు పరిపూర్ణమైన కృపా కటాక్ష వీక్షణాలను అనుగ్రహించాలని ఆ స్వామిని వేడుకుంటూ నమో వెంకటేశాయ. ఆచార్య వారు కుంభమూరు, వీరు 18 శారీర సంస్కార విశిష్టు వీటన్నింటిపైన యొక్క సారాంశం ఒక 6 అత్యంత ప్రాచీన వేదాలు ఏ విధంగా స్వామివారి యొక్క ముఖోద్గతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేదాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే వైఖానసం మహాశాస్త్రమని, ఆ వైఖానస మహాశాస్త్రంని సంరక్షించటంలో ప్రచుర ప్రచార నిర్వహించటంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి కృషి ప్రశంసనీయము అని చెప్పి మొట్టమొదటి తీర్మానంగా చేసినారు. రెండవ తీర్మానంగా ఏ విధంగా అయితే ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారు ప్రతి ధనుర్మాసం 9 రోజులు కూడా తిరుప్పావై ప్రవచనాలు చేసినటువంటి వారికి తగినటువంటి విధంగా పారితోషికాలన్నీ కూడా ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమ రోజు విఘనస మహర్షి జయంతి సందర్భంగా ఒక 7 రోజుల పాటు వైఖానస కల్పసూత్ర విశిష్టం పైన, వైఖానస ఆగమం పైన ఉపన్యాసాలన్నీ కూడా రాష్ట్ర నలుమూలలా కూడా చేసి
వైఖానస ఆగమ తత్వాన్ని దశ దిశలా వ్యాప్తి చేస్తే బాగుంటుంది అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి తగినటువంటి విధంగా సూచనలు ఇచ్చారు. అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా ఈ వైఖానసాగమ సదస్సు ఇంకా కాస్త ఎక్కువ స్థాయిలో, భారీ స్థాయిలో జరుపుతూ బ్రహ్మోత్సవ సందర్భంలో కానీ మరెప్పుడైనా కూడా వైఖానస ఆగమ విద్వాంసులను తగినటువంటి ఉచిత రీతిలో సత్కరించవలసినదిగా మరి ఒక తీర్మానం అనేటువంటిది చేసినారు. అదేవిధంగా విఘనస మహాముని, భృగు, మరీచి, అత్రి, కశ్యప మహర్షులు, శ్రీనివాస దీక్షితుల వారు వీరి యొక్క జీవన చరిత్రని ఒక చిత్రీకరించి ఒక డాక్యుమెంటరీ లాగా తయారు చేసి దాన్ని ఎస్వీబీసీ మొదలైనటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా దీనంతా కూడా ప్రచారం చేస్తే వైఖానస తత్వం మరింత ప్రచారం కాగలదు అనేటువంటిది కూడా మరి ఒక తీర్మానం. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో కానీ లేదా విమాన ప్రాకార ప్రదక్షిణంలో ఎక్కడైనా సరే ప్రతిరోజు కూడా పారమాత్మిక ఉపనిషత్తు పారాయణ, లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యం పారాయణ విధిగా పారాయణ వైఖానస పండితుల చేత పారాయణ చేయించాలి అని చెప్పి, ఆ విధంగా చేయిస్తే లోకక్షేమంగా ఉంటుంది అని చెప్పి మరొక తీర్మానాన్ని సూచిస్తూ చేసినారు. గ్రంథాలను అన్నింటినీ కూడా చక్కగా సంస్కరించి అనువాదం చేసి ఇక్కడనే ఎడిటర్ ఇన్ చీఫ్ రవ్వా శ్రీహరి గారు కూడా ఉన్నారు. వారి యొక్క సహకారంతో కూడా వైఖానసాగమ గ్రంథాలను అనువాదం చేసి ప్రామాణికంగా దాన్ని చక్కగా వీలైతే ISBN నంబర్లు కూడా తెప్పించి వాటన్నిటినీ కూడా అన్ని చోట్లకి విస్తృతంగా పంపించి అనేక మంది పండితులందరి యొక్క గృహాలలో కూడా చక్కగా వ్రాతప్రతులు కొన్ని ఉన్నాయి. వ్రాతప్రతులను సేకరించి వాటిని సంస్కరించి వాటన్నిటినీ కూడా ఆయా భాషలలో ముద్రించి తగినటువంటి విధంగా ఆ వైఖానస వాంగ్మయ పరిరక్షణ చేయవలసినది కూడా మరొక తీర్మానాన్ని చేశారు. ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చక్కగా స్వీకరించి వైఖానస ఆగమ వ్యాప్తికి కృషి చేస్తుంది అని చెప్పి సవినయంగా కోరుతూ ఇప్పుడు ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మగిరి వేద పాఠశాల పూజ చేయాలి. అసలు ఎవరయ్యా మొట్టమొదటి గురువు? అందరికీ గురువు ఎవరు? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అసలైనటువంటి జగద్గురు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ. అందుకనే కృష్ణ పరమాత్మ భగవద్గీతను ఉపదేశించారు. అర్జునుని నిమిత్తంగా చేసుకుని మనందరికీ కూడాను మామూలుగా మనకు అష్టాక్షరీ మహామంత్రం తెలుసు, ఓం నమో నారాయణాయ. మరొక అష్టాక్షరీ మహామంత్రం ఉందయ్యా, అదే కృష్ణం వందే జగద్గురుం అని కూడాను పెద్దలు మనకు ఒకప్పుడు ఉపదేశించారు. ఇంకా కృష్ణ పరమాత్మ ఉపదేశించిన భగవద్గీత సమగ్రంగా కనుక మనం స్వీకరించినట్లయితే అది కూడా ఒక అష్టాక్షరీ మహామంత్రం అవుతుంది అని అన్నారు. ఎలాగా అంటే భగవద్గీత ప్రారంభంలో ధర్మక్షేత్రే అని ప్రారంభమవుతుంది, చిట్ట చివర మతిర్మమ అని పరిసమాప్తం అవుతుంది. 3 లక్షలు కాకపోయినా 2 లక్షల వరకన్నా పెంచడానికి వాళ్ళు ప్రతిపాదనలు తిరుమల తిరుపతి దేవస్థానాలకు పంపించి ఆగమ విద్యార్థులందరికీ కూడా రెమ్యూనరేషన్ని 2 లక్షల రూపాయలకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మీ అందరి పక్షాన వారిని కోరుకుంటున్నాను. భగవద్ అనుగ్రహం వల్ల అది జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలియజేస్తున్నాము. ఈ లక్ష్మీనరసింహాచార్య గారు, నారాయణ వెంకటరామబాబు గారు,
వీకెండ్